నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కథలుగా కుట్రలు జరుగుతున్నాయి. దీని మీద కొత్త పలుకులో ఆర్కే విశ్లేషణగా ఆర్కే గారు ఏం చెప్పారనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ కొత్త పలుకులో ఆర్కే గారు విశ్లేషణ ఎలా ఉంది ఏమనేది కూడా చూద్దాం. అమరావతిపై మళ్ళీ అవే కుట్రలు. మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కూడా రాజధానులు ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్కు మాత్రం రాజధాని అవసరం లేదని జగన్ రెడ్డి ఎందుకు భావిస్తున్నారో తెలియదు. ఇప్పుడు జగన్ రెడ్డి ఆంతర్యం బయటపడింది కనుక అమరావతి ఆయువు అర్ధాంతంగా ముయ్యకూడదంటే కూటమి ప్రభుత్వంపై గురుతర బాధ్యత ఉంది. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయన్న గురిజాడ మాటలను గుర్తు తెచ్చుకోవాలి. కూటమి ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలను వేగంగా పెంచాలి. వీలైనంత త్వరగా రాజధానిలో పౌర సౌకర్యాలు కల్పించడంతో పాటు నిర్మాణాలను పూర్తి చేయాలి. ఇప్పుడు హైదరాబాదు అసలు సిసలైన కాస్మోపాలిటన్ నగరము. ఈ కారణంగానే హైదరాబాదులో మత కలహాలు కూడా మట్టమాయమైనాయి. హైదరాబాద్కి ఇప్పుడు ఉన్న విశిష్టత దక్షిణాదినే మరి నగరానికి లేదు. అంత నవ్యంగా సాగితే అమరావతి కూడా హైదరాబాద్ అంతా కాకపోయినా ఒక పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుంది. బయట ప్రాంతాల వారి సంఖ్య పెరిగే కొద్దీ స్థానికుల ఆధిపత్యం పోతుంది. జగన్ రెడ్డి దేశించే ఆ కులము వారి ఆధిపత్యం కూడా పోతుంది. బహిరంగంగా చెప్పుకోలేని కారణాలతో జగన్ రెడ్డి అంతర్గతంగా దహించుకుపోతున్నారు. అందుకే రాష్ట్ర శాశ్వత రాజధానిని అమరావతిని ప్రకటించకుండా అడ్డుకునే ప్రయత్నాలకు తెరలేపారు. ఇందులో భాగంగానే రివర్ బేసిన్ అనే వాదాన్ని తెరమీదకి తెచ్చారు. తమాషా ఏమిటంటే రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి నోట ఎంట ఎలుబడిన విషగులికలు ఆయన సొంత మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇంతలోకెల్లా ఇంత ఇది. ఇంకా చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏమనేది ఒకసారి చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లో ఏం మాట్లాడినాడేది కూడా ఒకసారి చూసుకున్నాం. అమరావతి గురించి ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్న జగన్ రెడ్డి 2019కు ముందు ఏం చెప్పారో ఒకసారి గుర్తు చేసుకుందాం. తాగునీటి అవసరాలు తీరడానికి రాజధాని నది తీరంలో నిర్మించాలని చెప్పలేదా? రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని, కనీసం 30,000 ఎకరాలు భూమి ఉండాలని, అమరావతిని రాజధానిగా ప్రకటించినందున తాను కూడా తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకున్నానని చెప్పలేదా? అదే పెద్ద మనిషి 2019లో అధికారంలోకి రాగానే రాజధానిని ఒక కులం వారి కోసం కడుతున్నారని నిందులు వేయడమే కాకుండా 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తెచ్చారు. అమరావతిని శ్మశానంతో ఎడారితో పోల్చాడు. భూములిచ్చిన రైతులను అనేక విధాలుగా వేధించి అవమానాలకు గురి చేశారు. ఇప్పుడు రివర్ బేసిన్ అనే కొత్త రాగం అందుకున్నారు. అమరావతి విషయంలో ఆయన బాధ ఏమిటో తెలియదు. అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఒక కులానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని అనుకుందాం. ఇక్కడ రాజధాని ఏర్పడితే ఇప్పుడు హైదరాబాదులో వల్లే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగాలు వ్యాపారాల కోసం వస్తే స్థిరపడారు. అప్పుడు భూమి పుత్రులు మైనార్టీలు అయిపోతారు. భూమి కూడా చేతులు మారుతుంది. ఒకప్పుడు హైదరాబాదులో అధిక శాతం భూములు ముస్లిం ఆధీనంలో ఉండేది. హైదరాబాద్ విస్తరణతో పాటు భూమి కూడా చేతులు మారింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు అమరావతి మీద ఇష్టం కక్కుతున్నాడు అనేది కూడా కొత్త పలుకులో ఆర్కే గారు విశ్లేషిస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే జగన్ రెడ్డి ఆంతర్యం బయటపడింది కనుక అమరావతి ఆయువు అర్ధాంతరంగా మొయ్యకుండదంటే కూటమి ప్రభుత్వం గురుతర బాధ్యత ఉంది. వీలైనంత త్వరగా అమరావతిని పూర్తి చేయాలి. ఎందుకంటే అమరావతిలో శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో కూడా ఆమోదం చేసుకోవాలనేది కూడా ఆర్కే గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే
అమరావతి నిర్మాణాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలన్న కృతనిశ్చయంతో జగన్ రెడ్డి ఉన్నట్లు అర్థమవుతుంది. బహిరంగంగా చెప్పుకోలేని కారణాలతో జగన్ రెడ్డి అంతర్గతంగా దహించకపోతున్నారు. అందుకే రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించకుండా అడ్డుకునే ప్రయత్నాలకు తెరదీపారు అనేది కూడా తెలుస్తుంది. జగన్ రెడ్డి గారికి అమరావతి అంటేనే విధ్వంసం, ఆవేశం. ఎందుకు? అమరావతి డెవలప్మెంట్ కాకూడదా అనేది కూడా ఆర్కే గారు చెప్తున్నారు. తెలంగాణకు న్యాయం జరుగుతుందని కేసీఆర్ అనుకో విమర్శించడం మొదలు పెట్టగానే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందని జగన్ అనుకుంటారు. ఏకకాలంలో 2 రాష్ట్రాలకు అన్యాయం ఎలా జరుగుతుంది? అలా అయితే లాభపడుతుంది ఎవరు? ఇదంతా గమనిస్తే వారెవా ఏమి రాజకీయం అనిపిస్తుంటుందని, తెలుగునాట రాజకీయాలు మునుముందు మరింత వికృతంగా మారొచ్చని తస్మాత్ జాగ్రత్త. చూడండి, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మళ్ళీ 2 రాష్ట్రాలకు అన్యాయం జరిగితే లాభపడే రాష్ట్రం ఏది? ఇది ఎంతవరకు రాజకీయం? ఒక సైడ్ ఒక రాజకీయం, ఇంకో సైడ్ ఒక రాజకీయం. ఇది ప్రజలు గమనించరా అనేది కూడా ఆర్కే గారు తన కొత్త పలుకులో చెప్తున్నారు. ఏమనంటే అమరావతిపై అవే కుట్రలు. అమరావతి డెవలప్మెంట్ కాకూడదా? రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఉండకూడదా అనేది కూడా మన ఆర్కే గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? కొన్ని విషయాలు అనుకుంటే, రివర్స్ బేసిన్లో అంటే నది పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించడం ఏమిటి అని జగన్ రెడ్డి తాజాగా ప్రశ్నించబోతున్నారు. అంటే ఆయన మాట్లాడేది కూడా మనకు చూస్తే ఒకటొకటి చాలా విచిత్రంగా ఉన్నారు. నదులకు నాగరికతకు మధ్య విడదీయరాని బంధం అనాదిగా ఉంది. నదులున్న చోటే నాగరికత ఎలవేర్చింది. ప్రపంచంలో అనేక మహానగరాలు నది తీరాల్లోనే నిర్మితమవుతున్నాయి. అనేక నగరాల మధ్య నుంచి నదులు ప్రవహిస్తున్నాయి. అమెరికా ఆర్థిక రాజధానిగా పేరు పొందిన న్యూయార్క్ నగరం నది తీరానే ఎంబడి నిర్మిత కాలేదా? అలాగే ఫ్రాన్స్ రాజధాని, ఇంగ్లాండ్ రాజధాని, లండన్ నగరం నది తీరాన్నే ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఈజిప్ట్ రాజధాని, చైనా, ఇవన్నీ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి గుర్తొస్తుందా? అమరావతి మీద ఎందుకు ఇంత విషం జిమ్మి ఏమి చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అమరావతిని అద్భుతమైన నగరంగా నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలలు చాలా ఉన్నాయి. ఆయన ముందుకు వెళుతున్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. వీలైనంత తొందరగా అమరావతి మీద కొంచెం గట్టిగా ఫోకస్ పెట్టాలనేది కూడా ఆర్కే గారు చేస్తున్నారు.